చెక్ చేయండి. అసలు ఏ ఒక్కటన్నా మిగిల్చిండా రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలే, పెద్ద నోట్ల రద్దొచ్చినా రైతు బంధు ఆగలే, ఎన్ని కష్టాలు వచ్చినా టైం మీద కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చి చూపిండు. 11 సార్లు 74,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడి దేశంలో కేసీఆర్. ఒకసారి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, కరోనా వచ్చింది, ఖజానా ఖాళీ. కేసీఆర్ గారు పిలిచిండ్రు, మరి మే నెల వస్తున్నది, ఇక జూన్లో మనం మృగశిర కార్తీక రాగానే మనం రైతు బంద్ వేయాలి కదా, పైసలు తయారు చేసిండ్రా అని అడిగిండు. మా అధికారులంతా ముఖాలు చూస్తున్నారు. సార్ నిన్నటిదాకా 45 రోజులు లాక్డౌన్, రూపాయి రాలేదు సార్, ఆమ్దాన్ లేదు సార్ అంటున్నారు. ఏమయ్యా మా రైతులే దొరికినరా మీకు? కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయి, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపు, మా రైతులకు మాత్రం రైతు బంధు పడాల్సిందే. అది కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న నిజాయితీ. ఆగలే, కరోనా వచ్చినా రైతు బంద్ వేసిండు. మరి రేవంత్ రెడ్డికి ఏమైందా? ఇప్పుడు కరోనా వచ్చిందా? ఏమొచ్చింది? ఒక రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు, 1 రూపాయి ఇయ్యలే. ఒక రైతు బంధు 3 ఎకరాలే ఇచ్చిండు. ఈ యాసంగి రైతు బంధు 2 ఎకరాలకే వచ్చింది. అంటే ఎంత మోసం! ఒక రైతు బంధు మొత్తానికి ఎగరగొడితే 9,000 కోట్లు, రెండవ రైతు బంధు 3 ఎకరాలకే ఇస్తే 5,000 కోట్లు, 9 5 14. ఇప్పుడు 2 ఎకరాలకే ఇచ్చిండు అంటే 6,000 కోట్లు, 14 ఎంత? 20,000 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల రైతు బంధు ఎగరగొట్టిండు. ఇక నీకు రుణమాఫీ చేసిన పో అంటుండు. అంటే ఇవాళ కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఇలా రైతు బంధు పథకాన్ని ఆగం పట్టించిండు. ఇలా రైతు బంధు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఏం చెప్పిండు? మొన్న మా సిద్దిపేటకు వచ్చిండు, 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు బంధు వేస్తున్నా అన్నాడు. ఇవాళకి 65 రోజులైంది. 65 రోజులైనా ఇప్పటికీ రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. చెప్పుడు 15,000 అన్నాడు, 12,000 ఇస్తా అన్నాడు. ఆ ఇచ్చే 10,000 కూడా ఎగరగొట్టేశాడు. మరి రైతు బంధు సంగతి అట్లా. మీ అందరు గమనించిండ్రో లేదో, రైతు బీమా కూడా బంద్ అయిపోయింది. 5 నెలలే. మీ ఊర్లలో రైతులు చనిపోతే రైతు బీమా డబ్బులు పట్టలేవు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎల్ఐసికి పైసలు కట్టలే రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, రైతు బీమాకు మించిన పథకం ఉంటుందా? దేశం మొత్తం మెచ్చుకున్నది. కానీ ఇలా కేసీఆర్ గారు పెట్టిండని చెప్పి దాన్ని రద్దు చేయడం నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఎల్ఐసికి డబ్బులు కట్టక 5 నెలల నుంచి ఇప్పుడు రైతు బీమా పథకం కూడా ఆగిపోయింది. రైతు బంధు బాయే, రైతు బీమా బాయే. ఎరువులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎరువులకు ఇబ్బంది ఉండేనా? అసలు లైన్లు కట్టినమా? రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇవాళ ఎరువులకు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఎరువులు కూడా రాకపోయాయి. ఇక 4వది వడ్ల సంగతి. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు, తరుగు లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా వడ్లు కొన్నారా? ఎక్కడ చూసినా 4 కిలోలు 5 కిలోలు తరుగు పెట్టుడే. 43 కిలోలు పెడితేనే మేము దించుకుంటామంటున్నారు. 43 కిలోలు పెడితే 5 కిలోలు పోనేవాయి. ఇంత జోకినాక వాడు 15 రోజుల దాకా దించుకోడు. 15 రోజుల్లో ఆడికి పోయే వరకు దాని బరువు తగ్గుతుంది. మళ్ళా మిల్లోళ్ళు కటింగ్ పెడతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు ఇవాళ నష్టపోయినటువంటి పరిస్థితి.